హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం సురక్షితంగా ఉండగలిగాం కదా. ప్రభు మరలా మనల్ని పునరుత్థాన దినంలో ప్రవేశపెట్టి మనల్ని ఆశీర్వదిస్తున్న దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ప్రియులారా, మరి ఈ దినమందు మందిరాల్లో కనపడడానికి మీరు అందరూ సిద్ధపడుతూ ఉన్నారని చెప్పి నమ్ముచూ ఉన్నాను. రండి, దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము. మరి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 27వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. Acts 17:27. He is not far from each one of us. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చక్కటి వాగ్దానం ఇక్కడ మనకి కనబడతా ఉంది. మనము దేవుణ్ణి తడుములాడి కనుక్కుంటామేమో అని చెప్పి ఆయన మనకి సమీపంగా వచ్చేసారండి. ఆయన మనకి దూరంగా ఉండడానికి ఇష్టపడే దేవుడు కాదు, మనతోనే మనలోనే ఉండడానికి ఆయన ఇష్టపడే దేవుడండి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మనందరి పాపములను పరిహరించడానికి మానవావతారిగా ఈ లోకానికి వచ్చాడండి. దివిని విడిచి భూమికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు ఎంతోమంది దేవుడు కావాలని, దేవుణ్ణి చూడాలని ఆశతో ఉన్నవారు, మరి తడువులాడుతున్న వాళ్ళు కనబడుతున్న సమయంలో పిల్లరా ఆయనే మనకి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడికి మన పట్ల మంచి ఉద్దేశం ఉన్నట్లుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆయన మనలో ఎవ్వరికీ కూడా దూరంగా ఉండడండి, సమీపంగానే ఉండే దేవుడండి. ఎవరైతే ఆయన కావాలని ఆశతో ఎదురు చూస్తారో ఆయన వారికి దొరుకుతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి వారిని వెలుగులోనికి నడిపిస్తాడు, సరైన సన్మార్గంలోనికి నడిపిస్తాడని చెప్పి మనం దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, కీర్తనాకారుడు మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 145వ కీర్తనలో 18వ వచనంలో తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అన్నమాట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం రక్షణకు దూరంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తున్నాడండి. మనకు సమీపంగా వచ్చేసాడు. ఎవరైతే తనకు నిజంగా మొరపెట్టారో, నిజదేవుని చూడాలన్న ఆశ కలిగి ఉన్నారో వారందరికీ ఆయన సమీపంగా దగ్గరే ఉండే దేవుడు, మనతోనే మనలోనే ఉండే దేవుడు. కాబట్టి పిల్లరా, ఆయనకు మొరపెడదాము, నిజంగా మొరపెడదాము. ప్రభువా నిన్ను చూడాలన్న ఆశ నాకు ఉందని చెప్పి మన ఆశను ఆయన సన్నిధిలో వ్యక్తం చేసినప్పుడు మనము తప్పకుండా ఆయన సన్నిధిని కనుగొంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నీకు సమీపంగా ఉండగానే నువ్వు వేడుకొని ఆయన సన్నిధిని అనుభవించి ఆశీర్వదించబడండి. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారు. శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. చక్కటి వాగ్దానం కదా, స్వీకరించండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. నీ కనికరాన్ని మాపై ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. నువ్వు ఎల్లప్పుడూ మమ్మల్ని చూస్తున్న దేవుడుగా ఉన్నారు, అందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రత్యేకించిన ఆయన ఈ పునరుత్థాన దినమందు ప్రభా నీ బిడ్డలందరూ నీ సన్నిధిలో నీతో కనబడే భాగ్యం దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు వాగ్దానం చేస్తావు ప్రభా నాయన, నువ్వు సమీపంగా ఉంటానని వాగ్దానం చేస్తావు. నువ్వు దూరంగా ఉండే దేవుడు కాదు ప్రభా నాయన. మేము పిలిస్తే పలికే దేవుడుగా ఉన్నావు తండ్రి నాయన. మా చెంతనే ఉండే దేవుడు ప్రభా నాయన. మా చింతలన్నీ తీర్చే దేవుడుగా మాకున్నావు తండ్రి. మమ్మల్ని రక్షించే నాదుడో మీరే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటున్న
ఉంటున్న వారు ఎవరైనా సరే ఇంకా నీకు దూరంగా ఉంటే ప్రభా నీకు సమీపంగా రావడానికి, నీకు నిజంగా మొరపెట్టుకోగలడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని, నీ దివ్యమైన ఆశీస్సులు బిడ్డలు పొందుకోగలడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఇదేనా మందు ప్రభుని సందులో కనపడి ఆనందించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని అయినా తండ్రి, ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాల్లో బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ దినంలో ప్రభా చాలా నిరాశలో ఉంటే, నిస్పృహలో ఉంటే, వేదనలో ఉంటే ప్రభా, అనారోగ్యంలో ఉంటే ప్రభా నాయన విడిపించండి, రక్షించండి నాయన. బంధకాల్లో ఉంటే నాయన నీ యొక్క నాయన తండ్రి కృప చేత ఆ బంధకాల నుంచి విడిపించమని వేడుకుంటున్నాను. సమస్త విషయాల్లో మీరు ముందు నడిపించండి, దేశాలను రక్షించండి ప్రభా. ప్రపంచ దేశాలు నెమ్మది, శాంతి, సమాధానాలు దయచేయండి. ఇశ్రాయేల్ దేశం క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన తన హాస్పిటలైజ్డ్ అయిన బిడ్డలను విడిపించండి ప్రభా. సకల విధమైన బంధకాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. సహాయం చేసి నడిపించమని నీ కృపగల హస్తాలు బిడ్డలను సమర్పిస్తూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావముల చేత బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.